For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. సూపర్ ఉంది అన్న, సూపర్ ఉంది. సూపర్ ఉంది అన్న, సినిమా మాత్రం మైండ్ బ్లోయింగ్ అసలు. పాటలకే కనెక్ట్ అయినా మనం మొత్తం పాటలు. సూపర్ మూవీ, మళ్ళీ ఒకసారి రివాచ్ చేయాలన్నారు. థ్యాంక్ యూ. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ చాలా మన పాత రోజులు గుర్తొచ్చినాయి. మన కాలేజ్ లైఫ్ చాలా గుర్తొచ్చింది. చాలా మిస్ అయినాం. మస్తు ఉందన్న సినిమా. ఫ్రెండ్స్ ఎవరు రాలేరు కానీ నేను ఒక్కనే వచ్చిన, మస్తు ఎంజాయ్ చేసిన. మొత్తం గుర్తొచ్చినాయి. చూడాలి, ఫ్రెండ్స్ అందరు వచ్చి చూస్తే మస్తు బాగుంది, మస్తు ఉంది. చాలా కాలేజ్ లైఫ్ అన్నీ బాగా తీసుకుంటూ చాలా ఏడ్చుకుంటూ వచ్చినాము. మా గ్యాంగ్ అందరం వచ్చినాం, కాలేజ్ వాళ్ళం. బాగుంది, మళ్ళీ గుర్తు చేశారు ఫ్రెండ్షిప్ డేస్. థ్యాంక్ యూ. టార్చ్ పెట్టి ఇట్లా వైబ్ బాగుండే. హ్యాపీ డేస్ చాలా మంచిగా అనిపిస్తుంది. చూసాను, చాలా బాగా అనిపించింది. యాజ్ అ ఇంజనీరింగ్ స్టూడెంట్ కి బాగా అనిపించింది చూడండి. లాస్ట్ సీన్స్ జస్ట్ ఎంజాయ్ ద బీటెక్ లైఫ్, డోంట్ బాదర్ అబౌట్ స్టడీస్. యూ హ్యావ్ టు బోత్ బ్యాలెన్స్ ద స్టడీస్ అండ్ ఎంజాయ్మెంట్. థ్యాంక్ యూ. బ్రో, ఈ సినిమా చూసి నేను బీటెక్లో జాయిన్ అయ్యా. కాకపోతే ఈ సినిమాలో జరిగింది ఒక్క సీన్ కూడా నా లైఫ్లో జరగలేదు బ్రో బీటెక్లో. సూపర్, చాలా బాగుంది. యాక్చువల్లీ వీఆర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. లాస్ట్ మూమెంట్స్ మాకు చాలా బాగా ఎమోషనల్ అయినాము. ఆమెతో కూర్చొని ఏడుస్తూనే ఉంది మూవీ మొత్తం. సో మా గ్యాంగ్తో చూడడం మాత్రం చాలా హ్యాపీ. ఇట్లాంటి రిలీజెస్కి రావడం వీఆర్ ఫీలింగ్ సో హ్యాపీ అండ్ ప్లస్ ఫైనల్ ఇయర్ కాబట్టి కొంచెం ఎక్కువ ఎమోషనల్ అయ్యాం. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాంటి రిలీజ్లు పెట్టుకునేందుకు ఫ్రెండ్షిప్ వాల్యూ పెరగడం వల్ల వీఆర్ ఫీలింగ్ సో హ్యాపీ. బెస్ట్ యాక్టర్ తను చేసిన కొన్ని మూవీస్ అయినా అవి చాలా బాగున్నాయి. చాలా బాగుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ కూడా రిలీజ్ చేయాలి. చాలా మంచి ఎక్స్పీరియన్స్. అందరు డాన్స్ చేశారు అని చాలా బాగుండింది. ఇట్లాంటి మూవీస్ ఇంకా రిలీజ్ చేస్తే బాగుంటుంది. బాగా అనిపించింది, ఎమోషన్ అనిపించింది. కాలేజ్ అయిపోతుంది కదా, అంటే మా బీటెక్ మళ్ళీ మేము గుర్తు తెచ్చుకున్నాము. మా 4 years మేము గుర్తు తెచ్చుకున్నాం అన్నమాట. సో వెరీ ఎమోషనల్ కనెక్ట్. ఒక్కొక్క సీన్ అంటే ఎలా తీసారంటే మా బీటెక్ లైఫ్లో ఎలా ఫీల్ అయ్యామో అలానే తీశారు. సో ఇట్ వాస్ వెరీ ఎమోషనల్. అప్పుడు ఎలా ఫీల్ అయ్యామో సేమ్ ఇప్పుడు ఇంకా కనెక్టివిటీతో ఇంకా ఎక్కువ ఫీల్ అవుతుంది. అమేజింగ్. ఐ రియలీ లైక్ ద మూవీ బట్ వీఆర్ ఫ్రమ్ గర్ల్స్ కాలేజ్, సో అసలు మొత్తం మిస్ అయిపోయామని అలా ఉంది మాకు. కాలేజ్ డేస్ అన్ని గుర్తుకొచ్చాయి. బాగుంది. ఎమోషనల్గా అంటే ఏం లేదు, అంత మెమరీస్ అన్ని మళ్ళీ గుర్తుకొచ్చాయి, రీకలెక్ట్ చేసుకున్నాం అంతే. చాలా బాగుంది. ఎంజాయ్ కాలేజ్ డేస్ కనెక్ట్ అయ్యాం. ఎంజాయ్ చేసాం బాగా ఫ్రెండ్స్తో. యాక్చువల్లీ మేమంతా బీటెక్ ఫ్రెండ్స్. మాది సిఎంఆర్ కాలేజ్. అందరం నిన్ననే ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయింది అందరిది. నిన్ననే లాస్ట్ ఎగ్జామ్ రాసేసాము. కోఇన్సిడెంటల్గా ఈరోజు హ్యాపీ డేస్ రిలీజ్ అయింది. అందరం ప్లాన్ చేసుకొని వచ్చాము. అందరం చాలా ఎమోషనల్ అయ్యాము. అందరూ ఏడ్చారు సినిమాకి. చాలా కనెక్టివ్గా అనిపించింది సినిమా మొత్తము. ప్రతి ఇన్సిడెంట్ మాతో రిలేట్ అవుతున్నట్టు అనిపించింది. అందరం ఎంజాయ్ చేసాం. బేసిక్గా మూవీ చూడడం కంటే ఏడవడమే ఎక్కువ అనిపించింది యాక్చువల్లీ. అంటే మేమందరం ఎన్ని రోజులు కనెక్టెడ్, సేమ్ ఆ సినిమాలో 4 years ఉండి తర్వాత ఇప్పుడు ఈరోజు బయటకు వచ్చేస్తూ మిస్సింగ్ హోమ్ ఫ్యామిలీ అంటారు కదా, ఆ మూవీలో ఉన్నట్టు మేమందరం కూడా ఒక ఫ్యామిలీ అయిపోయినాం. ఈరోజు సపరేట్గా ఇట్లా ఓకే బాగా కనెక్టివ్ మూవీ. 15 years ముందు సినిమా రిలీజ్ అయింది, కానీ టీవీలో కంటే థియేటర్లో చూస్తే ఆ మనుషులందరూ పాటలు పాడడం, డాన్స్ చేయడం, ఇట్ విల్ మేక్ ఈవెన్ మోర్ మెమరీస్ విత్ అవర్ ఫ్రెండ్స్. లైక్ ఎస్పెషలీ కాలేజ్ నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళు వచ్చి సినిమా మళ్ళీ చూస్తే యూ కెన్ మేక్ మెమరీస్ దట్ విల్ లాస్ట్ ఫర్ ఎ లైఫ్. మేమందరం చిన్నప్పుడు కలెక్టివ్గా ఇష్టపడిన మూవీ. లైక్ అందరూ వీ హ్యావ్ సో మెనీ మెమరీస్ విత్ దిస్ ఫిలిం. ఈ ఫిలిం చూసాక మళ్ళీ ఎంత నవ్వామో. అండ్ వీ విష్ మోర్ మూవీస్ ఇట్లా మా చిన్నప్పుడు మళ్ళీ రిలీజ్ అయ్యి మేము చూడాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. నార్మల్గా హ్యాపీ డేస్ మూవీ అంటే ఆల్రెడీ 20 times 30 times చూసినాం. ఏం చూడాలనుకున్నాం. కాకపోతే నార్మల్గా ఫ్రెండ్స్ తోటి మా గ్యాంగ్ ఉంటుంది. మా గ్యాంగ్ తోటి వచ్చేసరికి
4 ఇయర్స్ బీటెక్ లైఫ్ చాలా మెమరీస్ గుర్తొస్తాయి, చాలా ఎమోషనల్ అయిపోతారు. నార్మల్గా లైఫ్లో ఇవే నా హ్యాపీ డేస్. దాని తర్వాత జాబ్స్ స్ట్రగుల్స్, అందుకే ఈ ఉన్న లైఫ్లో ఎంజాయ్ చేయాలని